ఫిజిక్స్ చెప్పేటప్పుడు 10th క్లాస్ ఫిజిక్స్ కానీ ఇంటర్ ఫిజిక్స్ కానీ నేను ముందే చెప్పాను. 10th క్లాస్ ఫిజిక్స్ చదవడము అంటే 10th ఎగ్జామ్స్ లక్ష్యం కాదు. 10th క్లాస్ ఫిజిక్స్ ఏ సబ్జెక్ట్ అయినా చదవడము అంటే ఇంటర్లో కూడా మాకు అర్థం కావాలి. అంటే 10th కు ఇంటర్ కు మధ్య ఉన్న కనెక్షన్ తెలియాలి. రెండో పాయింట్, అర్థం చేసుకొని చదవండి. ఒక చాప్టర్ లో ఏం సినాప్సిస్ ఉన్నాయి, ఆ సినాప్సిస్ లో ఏముంది మీకు ఒక పాయింట్ వైజ్ చేసుకొని అన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని చదివితే కన్ఫ్యూజన్ కారు. ప్రాబ్లమ్స్ అనుకోండి సాల్వ్ చేయండి, ఫస్ట్ అనాలిసిస్ చేయండి, సెకండ్ మాత్రమే అప్లై చేయండి. ఫార్ములా డైరెక్ట్ వేయకండి. చాలా ఫిజిక్స్ ప్రాబ్లం కు అనలిటికల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. అనాలిసిస్ చేయండి, ఫస్ట్ స్టెప్ అనాలిసిస్, సెకండ్ చాప్టర్ మాత్రమే ప్రాబ్లం. మ్యాథ్స్ బాగా రావాలి అంటే అప్లై చేసేది తెలియాలి. ఈ పాయింట్స్ ఉంటే సక్సెస్ అయిపోతాం.